హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే బుధవారం. మీకు అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ మొక్కతో ఈ విధంగా చేయండి చాలు. మీ ఇంటి నిండా డబ్బే డబ్బు. మరి రేపు బుధవారం నాడు ఏ మొక్కతో మీరు ఏ విధంగా చేయడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి మనిషికి సహజంగా ఎప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎల్లప్పుడూ సుఖాలు అనేవి ఉండవు. ఎప్పుడూ మన జీవితం అనేది తలక్రిందులు అవుతూ ఉంటుంది. అలా మన కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయడం వల్ల కొంచెం ఆ సమస్య నుంచి మనం పరిష్కారం పొందవచ్చు అని చెప్పి అనుకుంటాం. అలాగే ఈ మొక్కతో ఈ విధంగా చేయడం వల్ల కొంచెం మన సమస్యలు తగ్గుముఖ్య పట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ మొక్క ఏంటి అంటే కలబంద. కలబందకి ప్రత్యేక స్థానం అనేది ఉంది. కలబంద అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అయినది. కాబట్టి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ కలబంద మొక్క అనేది ఉండాల్సింది. ఈ కలబంద మొక్క ఉండటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుందట. అలాగే కలబంద మొక్కతో ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంటి నిండా డబ్బే డబ్బు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కలబందని చూస్తూనే ఉంటాం కదండి. మనం కలబందని తీసుకువచ్చి అది శుభ్రంగా కడిగి దాంట్లో ఉన్న గుజ్జుని తీసి ఒక గిన్నెలో వేసి ఆ గుజ్జుని లక్ష్మీదేవికి ప్రసాదంగా నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్రదోష సమయంలో చేయాల్సి ఉంటుంది. అలాగే పెట్టిన తర్వాత ఆ ప్రసాదం అంటే ఆ కలబంద గుజ్జును తీసుకుని మీరు మర్నాడు ఉదయం స్నానం చేసే నీటిలో ఆ గుజ్జుని వేసుకుని స్నానం చేయడం వల్ల మీకున్న అష్టదరిద్రాలు, నరదృష్టి, నరకోశ, శత్రుబాధలు అన్నీ తొలగిపోయి మీ ఇంటి నిండా డబ్బు అనేది వస్తుందండి. అలాగే ఒక కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ మొక్క యొక్క వేర్లను పై భాగానికి వచ్చేలా అలాగే ఆకులను కింద భాగంకి వచ్చేలా తెల్ల దారానికి పసుపు రాసి మీ గుమ్మానికి కట్టినట్లయితే అంటే బుధవారం నాడు ఇలా చేసినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి తెలుసుకున్నారు కదా. రేపు బుధవారం రోజు కలబందతో ఏ విధంగా చేయడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.